ఇదేనండి బుడమేరు వాగు. ఇది మైలవరం సమీపంలోని కొండల్లో పుట్టి ఇబ్రహీంపట్నం, విజయవాడ, గుడివాడ మీదుగా కొల్లేరు సరస్సులో కలిసిపోతుంది. ఈ బుడమేరు తరచూ విజయవాడని ముంచెత్తుతుండటంతో దీనిని పోలవరం కాలువకు అనుసంధానం చేసి వాగు మీద ఒక రెగ్యులేటర్ కట్టారు. దీంతో చాలా వరకు వాగులో ప్రవాహం తగ్గి వాగులో ఖాళీ ప్రదేశాలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీ ప్రదేశాలని ఇష్టానుసారం ఆక్రమించుకొని బుడమేరుని వాగుకి తక్కువగా కాలువకి ఎక్కువగా చేసేశారు. దీంతో ఒక మోస్తరు వర్షాలు కురిసినప్పుడు పర్వాలేదు, కానీ భారీ వర్షాలు కురిస్తే ఆక్రమణల మూలాన వాగు పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. ప్రస్తుతం 2024లో జరిగింది ఇదే. సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి నుంచి పెరిగిన ఈ వరద ఉధృతి 6 రోజులవుతున్నా తగ్గలేదు. ప్రాణ నష్టం ఏమీ పెద్దగా జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ప్రతి ఇంట్లో యావరేజ్గా 1,50,000 నుంచి 2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. మునిగిపోయిన ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో నీళ్ల మోటార్లు, ఫ్రిడ్జ్లు, మంచాలు, పరుపులు, ఫర్నిచరు ఒకటేంటి ఇల్లే గుల్లైపోయింది. నిర్మాణాలు జరుగుతున్న అనేక ఇళ్లలో సిమెంటు, నిర్మాణాల సామాగ్రి పాడైపోయి లక్షల్లో నష్టపోయారు. నేను ఇప్పుడు అజిత్ సింగ్ నగర్లోని డాబాకొట్ల సెంటర్లో ఉన్నా. ఇక్కడ ఒక్కచోటే నిలబడటానికి కొద్దిగా చోటు ఉంది. ఇక్కడి నుంచి అటు పైపుల్ రోడ్డుకి కానీ ఇటు వాంబే కాలనీకి కానీ వెళ్ళే దారుల్లో నడుము అంతకంటే ఎక్కువ లోతులో నీళ్లు నిలవ ఉన్నాయి. ఇదిగోండి, ఇట్లా పడవలు ఉపయోగించి ఇంకా లోతు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ఇరుక్కుపోయిన వాళ్ళకి ఆహారం, నీళ్లు అలాంటివి సరఫరా చేస్తూ ఉంటాం. సర్వనాశనం అయిపోయిన చిన్న చిన్న వ్యాపారాలు, స్టాళ్ళు, చిన్న చిన్న కొట్లు, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకొచ్చిన కార్లు, బళ్ళు, చాలా దయనీయంగా ఉంది పరిస్థితి. ఇదిగోండి, ఇది వచ్చేసి బిఆర్టీఎస్ రోడ్లో మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఆ సెంటర్ ఇది. ఇక్కడి నుంచి బిఆర్టీఎస్ రోడ్ ఎండింగ్ వరకు మొత్తం ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు తీసుకొచ్చి ఇట్లా ఈ రేషన్ బళ్ళల్లోకి ఎక్కించి మొత్తం ఈ లోతట్టు ప్రాంతాలు, మునిగిపోయిన ప్రాంతాలంతా కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పగడ్బందీగా పంపిణీ చేస్తున్నారు. చూడండి, ఇక్కడంతా డ్రైవర్లు, తర్వాత పోలీసులు, ఇంకా కమాండోలు, ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్, ఇలా మంచి కోఆర్డినేషన్తో ఈ సరఫరా అయితే జరుగుతుంది. ఇదిగోండి, డాబాకొట్ల సెంటర్ని ఒక హబ్ లాగా మార్చేసి ఇక్కడికి పెద్ద వెహికల్స్లో ఐటమ్స్ రావటం, వాటిని ట్రాక్టర్లలో ఇంకా చిన్న చిన్న టెంపోల్లో షిఫ్ట్ చేయటం, అవి వెళ్ళగలిగినంత దూరం వాటిని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇంకా వెళ్ళలేని ప్రాంతాల్లో ఇంకా పడవలు అవి ఉపయోగించేసి వాటి ద్వారా డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా పగడ్బందీగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ మాకు అన్నీ అందుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇదిగోండి, ఇది వచ్చేసి వాటరు, మిల్క్, బ్రెడ్ దానికి సంబంధించిన ఒక వేర్ హౌస్, చిన్న హోటల్ని వేర్ హౌస్ లాగా మార్చేసి ఈ సివిల్ సప్లైస్ వాళ్ళు ఇట్లా ట్రాక్టర్లో ఎక్కిచ్చేసి వీటిల్ని లోతట్టు ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇక్కడ 108 అంబులెన్స్లు ఉన్నాయి కదండి, 104 అంబులెన్స్లు, వీటిల్ని కూడా ఇక్కడ డిప్లాయ్ చేసి చాలా మందికి నిత్యం అవసరమయ్యే మెడిసిన్స్, అట్లాగే ఈ వరద నీటి వల్ల జ్వరాలు, విరోచనాలు, ఇలాంటి జబ్బులకి మెడిసిన్స్, ఇవన్నీ కూడా చాలా పగడ్బందీగా డిస్ట్రిబ్యూషన్ అయితే మాత్రం జరుగుతుంది.
ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మన మార్కెటింగ్ శాఖ వాళ్ళు రైతు బజార్స్తో టైఅప్ అయిపోయి ఇక్కడ ఏదైనా కూరగాయ కేజీ 10 రూపాయల చొప్పున ఇక్కడ అమ్ముతున్నారు. ఇట్లాంటి టాటా ఏస్లు, టెంపో వెహికల్స్లో చాలా వెహికల్స్ని ఈ అజిత్ సింగ్ నగర్ వైపు, మధురా నగరు, దేవీనగరు ఈ ప్రాంతాలకు డిప్లాయ్ చేశారు. వీళ్ళు ఇక్కడ ప్రతి ఐటము కేజీ 10 రూపాయల చొప్పున ఇట్లా ఈ వరద బాధితులందరికీ అమ్ముతూ ఉన్నారన్నమాట. ఒక ప్రభుత్వం తరఫు నుంచే కాదండి, చాలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్, దేవాలయాలు, మసీదులకు సంబంధించిన వాళ్ళు, చర్చీలకు సంబంధించిన వాళ్ళు, చిన్న చిన్న సెలూన్స్, అట్లాగే ట్రస్టులు, ఇట్లా చాలామంది కూడా వాళ్ళ వాళ్ళ కెపాసిటీని బట్టి మనకి రకరకాల వెహికల్స్లో ఐటమ్స్ని తీసుకొచ్చేసి వాళ్ళకి సాధ్యమైనంత దూరం వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. చూడండి ఇక్కడ వీళ్ళు సబ్సిడీకి అమ్ముతున్న కూరగాయలని చెప్తున్నా కూడా అందరూ ఈ బండి మీద ఎగబడేసి లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ 8 కల్లా ఇక్కడ పోలీసులు, ఇట్లా హెల్త్ వర్కర్స్, మున్సిపల్ స్టాఫ్, ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్, ఇదిగోండి ఇట్లా కార్పొరేషన్కి సంబంధించిన వెహికల్స్, ఫైర్ ఇంజిన్స్, ఇట్లా అన్నీ కూడా మనకి కరెక్ట్గా టైంకి డిప్లాయ్ చేసి ఈ వరద బాధితుల సహాయార్థం పంపిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అండి, ఈ ఫైర్ ఇంజన్స్ ఈ నీటి ఉధృతి తగ్గిన ఇళ్లల్లో చక్కగా ఇది బురద మట్టి పెరిగిపోయి ఉంటుంది కదా, దాని అంతటినీ కూడా చాలా చక్కగా క్లీన్ చేసి వీళ్ళు సహాయపడుతున్నారు. ఇదిగోండి ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ చక్కగా పడవలు, వాళ్ళ మోటార్లు, తెడ్లు అన్నీ వేసుకొని చక్కగా వెళ్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్ ఇట్లా గవర్నమెంట్ స్టాఫే కాదండి, ఇట్లా వాలంటీర్లు కూడా చూసారా, ఏదో సంస్థ తరఫున ఇట్లా వాళ్ళ సామాగ్రి అదంతా వేసుకొని పోతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక బోట్ ఇంజిన్ ఎక్కిస్తున్నారు చూడండి ఎన్డీఆర్ఎఫ్ స్టాఫ్. గవర్నమెంట్ ఓన్లీ విజయవాడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఫైర్ ఇంజిన్స్ని, అట్లాగే ఈ పంపిణీ వెహికల్స్ని, రకరకాల ప్రొక్లైనర్లని, ఈ పూడిక లేకపోతే నీళ్ళని డ్రైన్లు క్లీన్ చేసే వెహికల్స్ని, వీటన్నింటినీ కూడా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి ఇక్కడ ఈ వరద బాధిత ప్రాంతాల్లో డిప్లాయ్ చేశారు. అలాగే చాలామంది అనేక శాఖలకు సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చారన్నమాట. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చాలా పనిచేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పులిహార డబ్బా ఉంది. ఇందులో చిన్న చిన్న ఇవి 20 డబ్బాలు ఉంటాయి. వీటిల్ని పెద్ద పెద్ద లారీల్లో తెచ్చేసి ఇక్కడ డాబా కొట్ల సెంటర్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా బోట్లలో లేకపోతే రకరకాల వెహికల్స్లో ఎక్కించేసుకొని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రోన్స్ని కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. వీటిని ఇక్కడ శానిటైజేషన్ కోసం లేకపోతే ఇంకా రకరకాల అవసరాల కోసం వీటిని వాడుతూ ఉన్నారు. ఇక్కడ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, అట్లాగే అనేక శాఖలకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడ హబ్గా పెట్టుకొని ఇక్కడి నుంచే మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇది వాంబే కాలనీకి వెళ్ళే రూటు చూడండి ఎట్లా ఉందో, దారుణంగా ఉంది. ఇంక ఇక్కడి నుంచి ముందుకెళ్ళే కొద్దీ ఇంకా ఈ నీళ్లు మోకాళ్ళు, నడుము, తలకాయి దాకా వచ్చేసి ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే 6 రోజులు అయిపోతుందండి. ఇంకా ఇక్కడి నుంచి కూడా ఈ నీరు ఇట్లాగే కనుక నిల్వ ఉంటే ఖచ్చితంగా ఇంకా జబ్బులు, రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఇదిగోండి ఇట్లా చూసారా, ఒక పెద్ద లారీలో ఈ మనకి వాటర్ బాటిల్స్, ఈ ఫుడ్ ప్యాకెట్స్ వచ్చినాయి. వాటన్నింటినీ కూడా ఇదిగో ఇట్లా చిన్న చిన్న వెహికల్స్లోకి ఎక్కించేసి తీసుకెళ్తున్నారు. విషయం ఏంటంటే అండి, ఇక్కడ ఈ డాబా కోటల సెంటర్ దగ్గర ఈ విధంగా వీళ్ళు లోడింగ్ చేసుకుంటున్నప్పుడు జనాలందరూ ఎగబడిపోయి వీటిని కింద పడేస్తున్నారు. అసలు ఇష్టం వచ్చినట్టు లాక్కుంటున్నారు, లోపలికి వెళ్ళనివ్వట్ల.
అందరూ ఇక్కడే తీసేసుకుంటే మరి లోపల చాలా ఏరియాలు కవర్ చేయాల్సినవి ఉన్నాయి. వాటికి వెళ్ళనీయకుండా ఇక్కడే చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు పబ్లిక్. వీళ్ళందరినీ తప్పుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళటం అనేది అసలు మామూలుగా తలకాయ నొప్పిగా లేదు. ఇది వచ్చేసి అజిత్ సింగ్ నగర్లోనే ఒక టెంపుల్ అండి. మొత్తం ఫ్లడ్ వాటర్ ముంచెత్తేసింది. ఇది ఆ రోడ్డు మీద ఇక్కడ ఒక ట్రాక్టర్లో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఇంకా వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడే ఆపేసి ట్రాక్టరు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగు. ఆ కింద ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మొత్తం సిమెంట్ బస్తాలు తడిచిపోయి పూర్తి వేస్ట్ అయిపోయింది. ఇది ఒక్క బిల్డింగే కాదండి, చాలా బిల్డింగ్స్లో మొత్తం సెల్లార్లోనో లేకపోతే వేరే రూమ్స్లో డౌన్ ఫ్లోర్స్లో పెట్టిన సిమెంట్ అంతా కూడా గడ్డలు కట్టి వేస్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి అజిత్ సింగ్ నగర్లోనే ఒక దర్గా. ఈ దర్గా మొత్తం కూడా చూడండి, వెహికల్స్ కానీ లోపల బయట మొత్తం వాటర్ వచ్చేసింది. ఇది 6th డే ఆఫ్ ద ఫ్లడ్స్ అండి, కాబట్టి కొద్దిగా డౌన్ అయింది వాటరు. కానీ మీరు ఆ మార్కింగ్ చూడొచ్చు గోడల మీద, ఆ లెవెల్ అంతకంటే ఎక్కువ లెవెల్లో ఉంది. అట్లా ఉండటం మూలాన ఈ వెహికల్స్ మొత్తం కూడా స్టార్ట్ అవ్వకుండా మొత్తం రిపేర్లు వచ్చేసినాయి. చూడండి ఎలా తోసుకుంటూ వెళ్తున్నారు. ఖచ్చితంగా ఈ రిపేర్స్కి వేలలోనే ఖర్చు అవుతుంది. ప్లస్ ఇది వచ్చేసి ఒక హౌస్. చూడండి హౌస్ మొత్తం కూడా అదిగో వాటర్ మార్క్ చూడొచ్చు, ఫ్లడ్ లెవెల్ వాటర్ మార్క్ అక్కడి నుంచి డౌన్ అయింది కిందకి. ఇదంతా కూడా చాలా చాలా ఎసెట్ డ్యామేజ్ చేసిందనమాట. ఇదిగోండి, ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ డ్రోన్. వీళ్ళు పదుల సంఖ్యలోనే డ్రోన్స్ని డిప్లాయ్ చేశారు. మామూలుగా మాన్యువల్గా వీళ్ళు శానిటైజేషన్ చేయలేని ప్రాంతాలకి ఈ డ్రోన్స్ని తీసుకెళ్ళి పూర్తిగా శానిటైజేషన్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒక ఎన్జిఓ దుప్పట్లు పంచి పెడుతుంది. అస్సలు ఒక్కసారిగా వాళ్ళ మీదకి ఎగబడిపోయి ఆ కట్టలన్నీ లాగేసుకొని అస్సలు పూర్తిగా క్యూ లేదు, ఏం లేదు, లాగేసుకుంటాం, ఎవరికి దొరికింది వాళ్ళు తీసేసుకుంటాం. వీళ్ళ బిహేవియర్కి ఆ పంచిపెట్టే వాళ్ళు కూడా దడుచుకుంటున్నారు. అసలు చాలా అసహనానికి గురవుతున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక ఇండివిజువల్గా ఒక 2-3 లేడీస్ ఇక్కడ చీరలును బ్లాంకెట్లు పంచిపెట్టడానికి వచ్చారు. వీళ్ళకి ఇదే పరిస్థితి. స్టార్టింగ్లో బాగానే ఉన్నా వెంటనే అందరికీ తెలిసిపోగానే ఒక్కసారి ఎగబడుతున్నారు. అసలు పూర్తిగా లాగేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కానీ వీళ్ళు పంచేదేసి వెళ్ళిపోయారనమాట. మంత్రి నారాయణ గారు అజిత్ సింగ్ నగర్లోని పైపుల్ రోడ్డు, ఇట్లా వాంబే కాలనీ ప్రాంతాలన్నీ కూడా ట్రాక్టర్లో మొత్తం పర్యవేక్షించేసి తిరిగి ఇక్కడ డాబా కొట్ల సెంటర్ దగ్గర దిగారు. ఇక్కడ ఒక చిన్న మీడియా బ్రీఫింగ్తో డిస్కషన్స్ పెట్టారు. తర్వాత ఇది ఈయన ఒక్కళ్ళే కాదండి, మొత్తం క్యాబినెట్లో ఉన్న మినిస్టర్స్, తర్వాత అఫీషియల్స్ మొత్తం కూడా ఇక్కడే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ వరద ముంపు ప్రాంతాల్లోనే దిగి ఇక్కడే ఉంటూ పూర్తి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. చాలా సహాయంగా ఉంది ఇట్లా చేయటం ప్రజలకి. ఇదిగోండి, ఇక్కడ చీరలు బ్లాంకెట్లు పంచడానికి వచ్చిన వీళ్ళు ఈ జనాలందరూ ఎగబడటం చూసేసి వాళ్ళ వల్ల కాదంటూ వాళ్ళ ప్యాకెట్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు.
వీళ్ళు ఒక్కసారిగా ఎగబడితే ఎవరికైనా అసలు ఎంత అసహనంగా ఉండదు చూడండి. ఇదిగోండి ఇక్కడ మన ఎన్జిఓ, ఇదొక ఎన్జిఓ. వీళ్ళు ఇక్కడ బిర్యానీను ఫ్రూట్స్ ఇస్తున్నారు. అసలు ఇక్కడ కూడా చూడండి ఏ విధంగా ఒక్కసారిగా ఏదైనా ఒక క్యూలో నిలబడి తీసుకుంటే ఏదైనా బాగుంటుంది. అసలు ఊపిరాడకుండా వీళ్ళని మొత్తం లాగేసుకొని ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ ఒక బీజేపీ వాళ్ళ వెహికల్ వచ్చింది. బ్రెడ్ను బ్లాంకెట్లు తెచ్చి, బ్లాంకెట్లు అయితే మొత్తం లాగి కింద పడేసి అసలు రచ్చ చేసేసారు. ఈ బ్రెడ్ల కోసం చూడండి ఏ విధంగా మన వాళ్ళు ఆ వెహికల్ మీద అడ్డం పడుతున్నారు. ఇట్లాంటి వాటి మూలాన అసలు ఈ మొత్తం లోపలికి వెళ్ళే మిగతా వెహికల్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ ముందే ఆగిపోయి మామూలు ఇబ్బంది అవటం లేదు. చూడండి అసలు ఫుల్గా అసలు భయంకరంగా ఎగబడిపోయి లాగేసుకుంటున్నారు.